హాయ్ హలో నమస్తే నా పేరు విజయ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అండ్ కౌన్సిలర్ ఉషా వేమూరి గారు ఉన్నారు. మేడం గారికి చాలా విషయాలు తెలుసుకుందాం, ఇంట్రెస్టింగ్ టాపిక్స్. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ. అమ్మాయి ఇప్పుడు చూసుకున్నట్టయితే అమావాస్య వస్తుంది కదా, సో అమావాస్య మంచి అంటారు, చెడు అంటారు కొంతమంది. సో కొంతమంది రాత్రిపూట బయటకు వెళ్ళొద్దని కూడా చెప్తూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. ఎందుకు అలా అంటే అసలు మంచిదా చెడ్డదా? అసలు జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నా కూడా ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీలు తెలిసి తెలియక చెప్పే పాండిత్యంతో చెప్పే వాళ్ళ దీనివల్ల భయపడుతున్నారు. కానీ అసలు భగవంతుడు సృష్టిలో ఏది చెడ్డది అనేది లేదండి, ఏది లేదు. ప్రతిదీ మనకి ఏదో ఒక రకంగా మేలు చేసేవే. మనకి న్యాచురల్గా పండే పంటలు తీసుకోండి, నేల తీసుకోండి, పళ్ళు తీసుకోండి, కూరగాయలు తీసుకోండి, ఏదైనా అంటే ఆ సీజన్లో వచ్చే ప్రతిదీ తినాలి, అలా పెట్టారు. ఎందుకని? మనకి రెసిస్టెన్స్ రావడానికి. ఆ సీజన్లో ఇప్పుడు నేరేడు పండు వచ్చినప్పుడు అది తింటే మీకు దానివల్ల కఫము, దోషాలు, ఈ వానాకాలంలో వచ్చే ఇబ్బందులు అవన్నీ ఉండవు. షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది. అలా ఆ పండు ఆ సీజన్లో తినాలి అని చెప్తారు. కనీసం 4-5 సార్లైనా మనం ఆ 2 నెలలు 3 నెలలు ఎన్నిసార్లు దొరికితే అన్నిసార్లు తినాలి. అలాగే ఎండాకాలం వస్తే మామిడి పళ్ళు, మామిడికాయలు, మామిడి పళ్ళు ఇవి ఎందుకు చెప్పారు? ఆ సీజన్కి మనకి రెసిస్టెన్స్ బిల్డప్ చేసి హెల్తీగా ఉంచడానికి భగవంతుడు ఏర్పాటు చేశాడు అది. అలా ఉన్నప్పుడు భగవంతుడు సృష్టించిన రోజులు, నెలలు, వారాల్లో చెడ్డది ఉంటుందండి? ఉండదు, అన్నీ మంచివే. కాకపోతే కొన్ని పనులకి కొన్ని అంత ఫేవరబుల్ కాదు అన్నారు. పనులకి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవడానికి కొన్ని తిథులు దానికి చాలా శ్రేష్టంగా చెప్తారు. ముఖ్యంగా అబ్బాయి అమ్మాయి జాతకాలు చూసి వాళ్ళకి ముహూర్తం బాగుంది అంటేనే కలిసి వాళ్ళకి ఏ రోజు బాగుందంటే అది చేయడమే ఉత్తమం. ఆ రోజులకు కూడా మళ్ళీ మంగళవారం అని కొంతమందికి ఇది, లేకపోతే అష్టం అంటే అష్టం వాళ్ళకి బాగానే ఉంటే చేయొచ్చు. ప్రయాణాలకు అష్టమి నవమి మంచిది కాదని ఇట్లా కొన్ని రూల్స్ చెప్తారు. అలా చెప్పినట్టుగానే అమావాస్య గురించి కూడా ముఖ్యంగా ఇంకొకటి, ఇది నమ్మకమే తప్ప నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటివి ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికం లేదు దీనికి. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళలోనే సౌరమానం ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, చాంద్రమానం ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. చాంద్రమానం ఫాలో అయ్యే వాళ్ళం మనం ఇది ఫాలో అవుతున్నాం, అమావాస్య చెడ్డది అని. అంటే అమావాస్య అంటే అసలు అర్థం ఏం చెప్పారు? ఆ అంటే లేదు, మా అంటే చంద్రుడు, వస్య అంటే అక్కడ, అంటే అక్కడ చంద్రుడు లేడు అమావాస్య అంటే అని అర్థం. ఎక్కడ చంద్రుడు లేడు? ఉన్న దగ్గర ఉన్నాడు, ఆయన వెలుగు లేదు. అంటే ఆయనకి 15 కళలు ఉన్నాయి కదా, పాడ్యమి నుంచి మనకి పౌర్ణమి వరకు ఒక్కొక్క కళ ప్రతిరోజు పెరుగుతూ ఉంటుంది, చంద్రకళ. తర్వాత మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తగ్గుతూ ఉంటుంది ఒక్కొక్క కళ. అమావాస్య వచ్చేసరికి ఒక్క కళ కూడా ఉండదు చంద్రుడి దగ్గర, 15 కళలు ఒక్కొక్కటి. ఈ కళలన్నీ అంటే అమావాస్య రోజు ఆ ముందున్న కళ అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? సూర్యుడిలోకి వెళ్ళిపోతాయి. సూర్యుడు దించే కదా చంద్రుడు ఆ కాంతి ఇది తీసుకుంటున్నది, ఆ సూర్యరశ్మి నుంచే తీసుకుంటారు రాత్రిన. అందుకే ఆయన్ని రాకా చంద్రుడు అంటారు ఆయన ఆ రోజు. అంటే రాకా చంద్రుడు శక్తి అంతా సూర్యుడి నుంచే వస్తోంది కదా, సూర్యుడి నుంచి వచ్చిన శక్తికి అప్పుడు శక్తి లేదు, ఆయనకి శక్తి లేకుండా లో ఎనర్జీ ఉంటుంది. అందుకని ఆ రోజు అసలు చంద్రుడు దేనికి సంకేతం? మన బాడీలో చూసుకుంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఆర్గన్కి మనకి హెల్ప్ చేసేందుకు పెట్టారు, దాని సంకేతం అది. అలాగా చంద్రుడు మనసుకు అయినప్పుడు మీకు గమనించి ఉంటారు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్ ఉన్న వాళ్ళకి చాలా కేసెస్ మేము కూడా, అంటే ఒక కౌన్సిలర్గా కూడా చెప్తున్నాను, కొంచెం మెంటల్ అబరేషన్స్, ఇటు అటు మూడ్ స్వింగ్స్, ఫ్లక్చుయేషన్స్, ఆల్రెడీ మెంటల్ బ్యాలెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ పోటు అమావాస్య పౌర్ణమికి ఎక్కువ అవుతాయి. మరి ఎందుకని? కొంతమందికి ఎక్కువ అవుతాయి. ఎందుకని ఎక్కువ అవుతాయి అంటే ఆ చంద్రుడి గమనాన్ని బట్టి వీళ్ళ మానసిక స్థితి ఉంటుంది ప్రతి మనిషికి. అంటే ఒకటే రోజులో కూడా మనం పొద్దున్నే ఒకలా ఉంటాం, మూడు మధ్యాహ్నం అయ్యేసరికి ఒకలా ఉంటాం, కొంతసేపు అయ్యాక అబ్బా చేయబుద్ధి ఏది ఖాళీగా కూర్చోవాలనిపిస్తుంది, సాయంత్రం అయ్యేసరికి కొంతమందికి యాక్టివ్గా ఉంటుంది. ఏం లేకుండానే కారణం ఒక్కొక్క గంట ఒక్కొక్క అరగంట ఓలా ఉంటుంది. దాని ప్రభావం చంద్రుడి మీద, చంద్రుడిని బట్టి. అందుకని చంద్రుడు సూర్యుడు వీళ్ళని ఉపాసించుకునే వాళ్ళు జ్ఞానులు ఏం చెప్తారంటే ఈ చంద్ర గమనంకి రెస్పెక్ట్ ఇచ్చి ఎప్పుడు అది పవర్ఫుల్గా ఉంటుందో అప్పుడు చేసుకునే సాధనలు పనులు మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయని. అంతేగా, ఇప్పుడు మీకు షార్ప్గా కత్తి ఉంటే అది బాగా కట్ చేయడానికి ఉపయోగపడుతుంది, అది మొండిబారింది అనుకోండి ఏం చేస్తాం? షార్పెన్ చేయడానికి కొంత టైం తీసుకుంటాం.
దాన్ని పదును పెడతాం కదా. సో ఇలా చంద్రుడు సూర్యుడు గ్రహణాలు వచ్చినప్పుడు, వీళ్ళు అమావాస్య వచ్చినప్పుడు పితృకార్యాలు చేయడం, మనం ఏదో జపం ధ్యానం ఇలాంటివి చేసుకోవడం, మనం ఇంటర్నలైజ్ చేసుకుని మన శక్తిని పెంచుకోవడం, ఎవరితో ఎక్కువగా మానసికంగా మనం పెట్టుకుంటే వచ్చే గొడవలు కొట్లాటలు వాటికి దూరంగా ఉండడం, లాజిక్ అలాంటివన్నీ చేయమని చెప్తుంది శాస్త్రం. సో అమావాస్య రోజు కూడా ఏం చెప్పారంటే పితృదినంగా దీన్ని భావిస్తారు. ఎందుకని, ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ భూమిలో పుట్టి ఇక్కడి నుంచి పోయిన వాళ్ళందరూ కూడా సూక్ష్మంగా వాళ్ళందరూ ఎక్కడో చోట నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి మన పితృదేవతలుగా ఉన్నారు కదా, ఆత్మపరంగా ఎక్కడో ఉన్నారు. వాళ్ళు ఉన్న లోకంలో వాళ్ళకి ఆహారం ఉండదు, నీరు ఉండదు. మనం అందుకే దీపావళికి ఇలాంటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే పెద్దవాళ్ళకి దీపాలు పెట్టి ఆ వెలుగులో వాళ్ళకి స్వర్గం వైపు ప్రయాణం చేయాలని వాళ్ళకి నీరు అది ఇచ్చి బ్రాహ్మడికి ఏదైనా స్వయం పాకం ఇచ్చి ఇవన్నీ చేస్తాం, మంత్రం ద్వారా వాళ్ళకి అందజేస్తాం. అలాగే ఈ అమావాస్య రోజు కూడా ఏం చెప్తారంటే పెద్దవాళ్ళని తలుచుకుని వాళ్ళ కోసం దీపారాధన చేయడము, వాళ్ళకి తిల్లలు నువ్వులు నీళ్లు అది సమర్పించడం, బ్రాహ్మడికి ఏదైనా దాన ధర్మాలు వాళ్ళ పేరు తలుచుకుని చేయడం, ఇలాంటివన్నీ చాలామంది ఇళ్లలో అలవాటు ఉంటుంది. ప్రతి నెల వచ్చే అమావాస్యకి తర్పణాలు వదులుతారు. తర్పణం చేయడం అంటారు వాళ్ళు. తర్పణం చేయడం అంటే నీళ్లతో మంత్రోక్తంగా పెద్దవాళ్ళకి ఇచ్చేయడం. నువ్వు పెట్టే దీపం వల్ల వాళ్ళకి వెలుగు కనిపిస్తుందని, నువ్వు ఇచ్చే నీరు వల్ల, నువ్వు ఇచ్చే దాన ధర్మాల వల్ల వాళ్ళకి సద్గతి కలుగుతుంది. భోజనం ఆ బ్రాహ్మణ రూపంలో, వాళ్ళకి దేహం లేదు కాబట్టి వాళ్ళ బ్రాహ్మణ రూపంలో అది తింటున్నారని. నెక్స్ట్ వచ్చే దీనికి ఆ దీంతో తీసుకుని తృప్తి చెంది, తృప్తి తర్పణం, ఆ తృప్తి చెంది వాళ్ళు మన్ని బ్లెస్ చేస్తారని. ఎందుకంటే ముత్తాతలు తాతలు తండ్రులు ఇలా పరంపరగా మనకు వస్తున్న పెద్దవాళ్ళందరూ ఎక్కడైతే ఇప్పుడు లేరు, మన తాతలు వాళ్ళ నాన్నల గురించి చెప్తే మనకు తెలిసింది. మన నాన్నగారు వాళ్ళ నాన్నగారు మన అదృష్టం చిన్నప్పుడు వాళ్ళని చూసుంటే మనకు తెలుసు, తాతలు ముత్తాతలు విన్నాం వాళ్ళ గురించి. వాళ్ళందరూ సద్గతి పొందాలని ఆ రోజు వాళ్ళకి తర్పణం చేసి ఇలా దాన ధర్మాలు చేయడం కోసమే వినియోగించబడింది. పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఎందుకంటే అంత పూరగా చంద్రుడు ఉన్నప్పుడు మానసిక స్థితి కూడా సరిగ్గా లేనప్పుడు. ఇంకోటి సైంటిఫిక్గా నేను చెప్పేటప్పుడు ప్రతిదానికి కూడా హోలిస్టిక్గా మనం ఆలోచిస్తే మన దేహంలో 70% వాటర్ కదా, నమ్ముతారా? సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. మన ఎర్త్ మీద 70% వాటర్, సముద్రాలు నదులు 30%లోనే ఇంతమంది బతుకుతున్నాం. మన దేహంలో 70%, మనకి ప్రపంచంలో యూనివర్స్లో కూడా 70% వాటర్ ఉన్నప్పుడు ఆ వాటర్ ద్వారా వచ్చే మూమెంట్స్ని బట్టి చంద్రుడు సూర్యుడు ఉన్నాడు, ఆ గమనాన్ని బట్టి మన మైండ్ మన బాడీ హెల్త్ అన్నీ ఉంటాయని మన శాస్త్రజ్ఞులు మన మునులు ఏనాడో చెప్పారు. ఫారినర్స్ బయట సైంటిస్టులు అందరూ కూడా ప్రూవ్ చేశారు. దాన్ని బట్టి గమనం ఉంటుంది కాబట్టి ఆ 70% వాటర్ ఉన్న బాడీకి ఆ రోజు ఏం చేస్తే బెటరు, ఏం చేయకపోతే బెటరు. రాత్రిపూట వెళ్ళొద్దు ఎందుకు అని మీరు ఒక ప్రశ్న అడిగారు. రాత్రిపూట మామూలుగానే ఎనర్జీ తక్కువ ఉంటుంది, చంద్రోదయం ఉండదు, చంద్రుడు ఉండడు కాబట్టి ఆ టైంలో ఏంటంటే రాక్షస ప్రవృత్తి కలుగుతుందట మనుషులందరికీ కూడా. అంటే మైండ్ నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది. అందుకని రాత్రిపూట వెళ్తే ఆ నెగిటివ్ ఎనర్జీకి వీళ్ళు లోబడతారు అనే మాట చెప్పి అందుకోసమని రాత్రిపూట బయటకు వెళ్ళొద్దు అంటారు. దీనికి కూడా మనకి నమ్మకమే. పెద్దవాళ్ళు కూడా ఏదైనా ఇప్పుడు సౌరమానం చంద్రమానం ఇందాక మనం అనుకున్నట్టుగా చూసినప్పుడు వద్దు అమావాస్య మంచిది కాదు చెయ్యొద్దు అని చెప్పారనుకోండి, మీరు ఆ రోజు ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటుంటే మోర్ దాన్ అమావాస్య మీకు మంచిదా కాదా అవుతుందా కాదా కంటే నా సలహా ఏంటంటే పెద్దవాళ్ళ మీద గౌరవం పెట్టి వాళ్ళ అనుభవంలో వాళ్ళు చూసి చెప్పిన మాటకి గౌరవం ఇచ్చి ఆ రోజు చేయకపోవడమే మంచిది. అది జరుగుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవాలంటే అది వేరే సంగతి. కానీ ఎందుకు నెగిటివ్ వైబ్స్ వద్దన్నారు కదా, ఈ రోజు కాకపోతే ఇంకా 29 రోజులు ఉన్నాయిగా నెలలో, ఆ రోజు చేసుకోవచ్చు కదా, ఈ రోజు ఏం చేయాలో అదే చేద్దాం అనుకుని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ మాటకి వాళ్ళ వైబ్స్కి గనక ఇంపార్టెన్స్ ఇస్తే అమావాస్యలో ఉండే చెడు ఏమైనా ఉన్నా చిన్నది, కొన్ని పనులకి పనికిరానది, దాన్ని మనం ఓవర్కమ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఏ పని చేయాలో అది తెలుసుకుని చేయడమే వివేకం. తమిళం వాళ్ళు ఎక్కువ అమావాస్య అంతే, అదే అన్న సౌరమానం వాళ్ళు ఫాలో అవుతారు. సౌరమానం చాంద్రమానం ఫాలో అయ్యే వాళ్ళకి అమావాస్య పౌర్ణమి మంచిది. సో పౌర్ణమి రోజు మీరు ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, చంద్రుడు 16 కళలతో ఫుల్గా ఉన్నప్పుడు మీరు చేసే ఏ పనైనా మీ మనసుకి ఎంత ఉల్లాసంగా ఉంటుందో. పౌర్ణమి కాంతిలో మీరు బయటికి వెళ్ళి ఏదైనా స్తోత్రం చదువుకున్న ఊరికే అలా తిరిగి రండి, చంద్రకాంతి చూస్తూ జస్ట్ అంత అంటే ఆహ్లాదంగా ఉంటుంది మనసుకి. మనసు కారకుడు అని చెప్పాను కదా చంద్రుడు, మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది, శరీరానికి ఇది క్రియేటివిటీ బాగా పనిచేస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. పౌర్ణమికి క్వైట్ ఆపోజిట్ ఆటుపోటు కూడా సముద్రం దగ్గర నీళ్ళ దగ్గరికి వెళ్తే కూడా ఇది తెలుస్తుందని చెప్తారు. ఏది అమావాస్య ఎఫెక్ట్.
మీరు మామూలు రోజులు మీరు సీ దగ్గర కానీ రివర్ దగ్గర కానీ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి, ఆ వేవ్స్ కానీ ఇది కానీ. అమావాస్యకి పౌర్ణమికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి, యూ విల్ ఫీల్ ది డిఫరెన్స్. ఇట్లా టైట్స్ బాగా రావడం కానీ అందరూ కొట్టుకుపోవడం కానీ. జాలర్లకు కూడా ఎందుకు చెప్తారమ్మా వెదర్ ఫోర్కాస్ట్ చెప్పేటప్పుడు, సముద్రంలో చేపలు పట్టే వారికి వీళ్ళకి కూడా వెళ్ళొద్దని హెచ్చరిక అంటారు. మీరు గమనించండి అమావాస్యకి ఇలాంటి వీటికి. అప్పుడు టైట్స్ ఎక్కువ ఉంటాయి, కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్తారు ఇవన్నీ. సైంటిఫిక్ బేస్ కూడా ఉన్నది మనకి శాస్త్రాల ప్రకారం. వాళ్ళు ఏం నమ్ముతున్నారు, చంద్రుడు అమావాస్య మంచిదని నమ్ముతున్నారు, అట్నుంచి ఫాలో అవుతున్నారు సౌరమానం నుంచి. కాబట్టి పౌర్ణమి మనకి ఎలా మంచిదో వాళ్ళకేమో అమావాస్య అలా మంచిది. అదొక నమ్మకం మాత్రమే. కానీ దానివల్ల మరి అదే నేను ఇందాక చెప్పా, ఆ నమ్మకంతో వాళ్ళు చేసినప్పుడు ఆ పనులు బాగానే అవుతున్నాయిగా కదా. నమ్మకమే, దీనికి ఏమి రేషనల్ ఇది లేదు. ఆ క్యాలెండర్ ఇప్పుడు గ్రెగేరియన్ క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్, తెలుగు క్యాలెండర్ ఫాలో అయినట్టు. పంచాంగం ఫాలో అయితే మనం ఇది మంచిది అంటాం. ఇంగ్లీష్ దాంట్లో నథింగ్ డూయింగ్ January 1st న్యూ ఇయర్ అంటారు. ఏం చేస్తున్నాం మనం పెట్టుకునే ముహూర్తాలేమో మన దీని ప్రకారం మంచి రోజు పెట్టుకుని January 1st న్యూ ఇయర్ కేక్ కట్ చేసుకుని ఫ్రెండ్స్ని కలుస్తున్నాం, అంతేగా. ఓకే ఓకే అమ్మా, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.